పాదయాత్రలో భాగంగా షర్మిల రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి సాధక బాధలను తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ రచ్చబండ కార్యక్రమాన్ని చూద్దాం. ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. మీలాంటి ముఖ్యమంత్రులకైతే 500 రూపాయలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 16 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేవాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 71 లక్ష మందికి పెన్షన్ ఇచ్చేవాడు. అంటే 55 లక్షల మందికి ఎక్కువన్నమాట. ఒక రాజశేఖర రెడ్డి గారు మటుకే మానసిక వికలాంగులు కూడా వికలాంగులేని భర్త వదిలేసిన మహిళలు 7 సంవత్సరాలు దాటితే ఆమెకు కూడా పెన్షన్ ఇవ్వాలని ఆలోచన చేసి దాన్ని అమలుపరిచిన ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో 71 లక్ష మంది పెన్షన్లలో 30% మందికి పెన్షన్ తీసేయడం జరిగింది. అంటే ఇప్పుడు వచ్చే వారికి కూడా పెన్షన్ రావడం లేదన్నమాట. అమ్మాయి మాటికి చెప్తున్నాం, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వృద్ధులకు విద్యార్థులకు పెన్షన్ 700 రూపాయలు చేయడం జరుగుతుంది. మీలాంటి వికలాంగులకు 1000 రూపాయలు చేయడం జరుగుతుంది. మీలాంటి వికలాంగులకు అందరితో పాటు కాకుండా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇళ్లను కూడా వేయడం జరుగుతుంది. చిన్న లోన్లు కూడా ఇచ్చి మీలాంటి వాళ్ళు మీ కాళ్ళ మీద నిలబడడానికి వ్యాపారం చేసుకోవడానికి చిన్న లోన్లు కూడా వేయడం జరుగుతుంది. మీ తల్లి మంచితనం తొందరగా ఇస్తుంది. జగన్ ముఖ్యమంత్రి అయితే మీకన్నీ మంచి జరుగుతుంది. అదే ఏం చెప్పి కరెంటు బిల్లు 5,000 అవుతున్నాయి. గ్యాసులు వచ్చేటాళ్ళకు వచ్చినాయి. గ్యాసులు వచ్చేటాళ్ళకు వస్తున్నాయి. మాకు బాధలు చాలున్నాయి. మా కష్టాలు లేవు. మాకు గ్యాసులు రావాలో గ్యాసులు రావాలి. ఎవరు వచ్చిన వాళ్ళకు 10,000 వస్తుంది. అప్పుడు ఇప్పుడు వస్తలేదు. కానీ పింఛన్ వస్తుంది. అమ్మా మాకు ముసలాళ్లకు కొడుకులు పూల పెడుతున్నారు. వాళ్ళకు 500 కావాలి పింఛను. 500 వచ్చేటాళ్లకు 1000 రూపాయలు కావాలి. మాకు మేము బతుకుతాం. పెన్షన్ వస్తుంది. చెయ్యస్తున్నాము. 6 నెలలు ఉండాలి. పెళ్లిలు ఎట్లా చేయాలి? అన్ని ధరలు ఎక్కిస్తుండ్రు. పప్పుకు నూనెకు 100 రూపాయల కిలో నూనె, 20 రూపాయల కిలో నూనె ఆరింది. ఎక్కడంటే మీకు రాజశేఖర రెడ్డి ఈ ఆందోళన ఎన్నడూ పెట్టలే. ఇక ఈసారి నడుస్తుంది. ఎవరు చచ్చిపోయింది. కొలరకు వెళ్ళాం మేము అందరం మీటింగ్కు. అప్పుడు వచ్చిందంటే ఇక ఈసారి వచ్చినాయి మేడం. నువ్వు మాకు బాధలు చాలున్నాయి. మేము పెళ్లిళ్ళు చేయాలి. మేము పేరంటాలు చేయాలి. మేము ఎవరు చేస్తున్నారు? ఒక్కొక్క పిల్లకాన్ని ఎవరు చేస్తున్నారు? పిల్లలు 6 పిల్లలు బంగారం ధరలు తినాలి. కరెంటు బిల్లు ఎంత వస్తుంది? మీరు కరెంటు బిల్లు ఎంత వస్తుంది? 5,000 రూపాయలు వస్తున్నాయి. కరెంటు మీటర్ దిగినపోయిన కానీ కరెంటు బిల్లు అద్దెలు వస్తారు మాకు. మరి ఎవరికి తెచ్చి కట్టాలి? ఎందుకు ధర వేసుకున్నారు? తోటి కూడా మోసారు. 3 ఏళ్ళుగా చేశారు. 2 ఏళ్ళుగా చేశారు. 1000 రూపాయలు కట్టినా 2 10 కట్టినా కరెంటు బిల్లు వచ్చి ముందు ఎంత వస్తుందో ముందు రాజశేఖర రెడ్డి గారు కట్టుకున్నప్పుడు మీ కరెంటు బిల్లు ఎంత వస్తుందో? నెలకు 7 రూపాయలు ఉండాలి వేస్తున్నాం మేము కరెంటు బిల్లు. ఇప్పుడు 5,000 కట్టాలంటే మేము కట్టలేదు. మేము కట్టనే కట్టాం. మొత్తం ఏం చేస్తామని చేస్తాం. పోలీసు వాళ్ళని తోలుకొచ్చి మా తాను అద్దాలు ఇప్పించారు. మేము కట్టలేము మేడము. మేము సాగు దగ్గర మా కొడుకులు గంజి వేస్తలేరు. మాకు మీరు 4 కిలోల బియ్యం వేస్తే మాకు నెలైతే కలిసేయా? మేము కష్టాలు చేస్తాం. కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు వాళ్ళకు పింఛను వస్తలేదు. ఒకరికి వస్తుంది, ఒకరికి వస్తలేదు. గ్యాసులో రావాలకు రప్పియాలి, వచ్చిన వాళ్ళకు రాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వము అన్ని ధరలను పెంచేసింది. గ్యాస్ అయితే 460 రూపాయలు సబ్సిడీ అయితే.
అమ్మేటప్పుడు 1000 రూపాయలు 500 వచ్చేది. నలుగురు కొడుకులు ఉంటే ఒక ఇల్లు వచ్చింది. మాట్లాడతారమ్మా అలా ఇల్లు ఏమన్నా రాజశేఖర్ గారు ఉన్నప్పుడు పాలవాటిని ప్రతి నెల వచ్చారు. ఇప్పుడు 2-3 నెలలకు ఒకసారి వస్తారు. వడ్డీ లేదు నీడా అని చెప్పి కూడా ఎన్నో వడ్డీకి వడ్డీ చక్రవర్తి చేస్తున్నారు. అదే రాజశేఖర్ గారు ఉన్నప్పుడు అదే అనేది అమలు పరిచి ప్రతి 60 సంవత్సరాల మహిళకు 500 పెన్షన్ రావాలి. ఇప్పుడు రుణాలు రావడం లేదు. ఎంత వడ్డీ పడుతుందక వడ్డీ చక్రవడ్డీ వేస్తున్నారు మేడం. రాజశేఖర్ గారు చాలా వడ్డీ పడేది. ఇప్పుడు ఎంత వడ్డీ పడుతుంది? ప్రతి ఒక్క రోజు ముందు అయినా లేటు కట్టిన మహిళలు కూడా చాలా వడ్డీ పడుతున్నారు. ఆ వడ్డీ కట్టలేక మిమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. రూపాయల వడ్డీ పడుతుంది మనం. వడ్డీ చక్రవడ్డీ వేస్తున్నారు మేడం. రూపాయల వడ్డీ పడుతుందా? రూపాయల వడ్డీ పడుతుంది. వడ్డీ పడుతున్నారు. రాజశేఖర్ గారు చాలా బాగుంది మహిళలకు. దేనికైనా కరెంటు బిల్లులు పెంచింది. సంవత్సరం 6 గ్యాస్లు ఇస్తే మళ్ళీ గ్యాస్ అయిపోతే ఇప్పుడు 1000 రూపాయలు చెప్పిన గ్యాస్ బుక్ చేసుకోమంటున్నారు. నేను నిరుపేదలు ఎలా బతకాలి నేను అని అడుగుతున్నాను. నిజమైన కరెంటు బిల్లులు అయితే 4 ఇంతలు 5 ఇంతలు ఎక్కువ అయిపోయినాయి. గ్యాస్ ధరలు అయితే మరీ ఘోరంగా ఉన్నాయి. 1000 రూపాయలు పెట్టండి రావడం లేదు. రుణాలైతే మహిళలకు బాగా ఉండేది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు రావడం లేదు. ఒకవేళ వచ్చిన వాళ్ళకు కూడా రూపాయల వడ్డీ పడుతుంది. మీ ప్రభుత్వం ఎంత అధ్యయనంగా పనిచేస్తుందో నేను మీకు చెప్పడం అవసరం లేదు. వచ్చినప్పుడు ఈ ప్రభుత్వానికి అందరూ బుద్ధి చెప్పండి. మీరందరూ జగన్ని ఆశీర్వదిస్తే మళ్ళీ రాజధాని రాజ్యం తప్పకుండా వస్తుంది. అందరం సుఖంగా బ్రతకాలని వస్తుంది. అన్నా జగనన్న వచ్చిన పథకాలన్నీ అడుగులో పెట్టేశారు. ఇప్పుడు పేదవాళ్ళు బతకాలంటే చాలా కష్టం ఉంది. 45 రూపాయల కిలో బియ్యం ఉన్నాయి. 100 రూపాయల కిలో రైలు ఉంది. వాళ్ళకి పోతామంటే కష్టం దొరుకుతలేదు. చాలా డబ్బులకు బతకాలంటే చాలా కష్టం ఉంది. మేడం గ్యాస్ కొనాలంటే 1,000 రూపాయలకు ఇస్తున్నారు.